ప్రైజ్ ది లార్డ్. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడేటువంటి మాటల్లో ఎంత సంతోషం, ఎంత ఆదరణ ఉంటుంది కదా. ఆ మాటల్లో జీవం ఉంటుంది. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మనిషి కేకలు వేస్తున్నాడు. కేకలు వేసేటువంటి ఆ మనిషి ఎలా ఉన్నాడనేది ముందు వచనాల్లో వెళ్తే, వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి అని చెప్తూ ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు తీమై కుమారుడు భర్తిమై అనేటువంటి గురుడి వీక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఇతను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడో ఆ దారిలో ఆ సవ్వడి విని తను కేకలు వేస్తున్నాడట. ఏమని కేకలు వేస్తున్నాడంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని. కొన్నిసార్లు మన బాధ ఎవరికి అర్థం కాదు. అయితే ఇక్కడ ఊరకుండమని అనేకులు గద్దిస్తున్నారంట. మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం ప్రార్థిస్తున్నప్పుడు కానీ, మన బాధ వ్యక్తం చేస్తున్నప్పుడు కానీ వినేవారు చాలా తక్కువ కనబడతారు. ఆ సమయంలో ఇంకా కృంగిపోతాం, నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని. అందుకే కొండల తట్టు కన్నులు తడం కంటే కూడా దేవుడి వైపు చూడడం మంచిది అని వాక్యం సెలవిస్తుంది. మనము మన సమస్య వచ్చినప్పుడు అనేక రకాలుగా మన అవకాశాల వైపే చూస్తాం. దానిని దాటి దేవుడి వైపు చూడగలిగితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక్కడ ఈ భర్తిమైకి గురుడితనం అనేటు వైకల్యంతో బాధపడుతున్న సమయంలో ప్రభు వస్తున్నాడు అన్నప్పుడు ఆయన కేకలు వేస్తున్నాడట, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని. ఇక్కడ గమనిస్తే ప్రభు ఆగిపోయారు. ఆగిపోయి అతన్ని తీసుకుని రమ్మని మనుషులు అడ్డగిస్తున్నారు, కానీ దేవుడు అతన్ని తీసుకుని రమ్మని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నవారు వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలిచిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ప్రభు పిలిచారో అక్కడున్న మనుషులు చెప్తున్న మాట, ఇక ధైర్యంగా ఉండు, ఆయన పిలిచారంటే అద్భుతమే. మరి వాక్యం సెలవు ఇవ్వడం లేదా, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు అని, మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు నమ్మదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు శ్రమలో నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఈరోజు అనారోగ్యంలో నువ్వు నేర్చుకున్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావా? నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చెప్పిన వాక్యాలు, ఇతరులను బలపరిచిన సాక్ష్యాలు, ఇతరుల ద్వారా విన్న సాక్ష్యాలు, నువ్వు విన్నటువంటి వాక్యాలు మర్చిపోతున్నావా? ఒకసారి మరలా ధైర్యం తెచ్చుకోవడానికి ఈ మాటలు ఈరోజు నీకు వినిపిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, అద్భుతమైన దేవుడు తోడుగా ఉంటారు. అద్భుతమైన దేవుడు నిన్ను నడిపిస్తారు. ఎప్పుడైతే ప్రభు పిలిచారో అక్కడున్న వారు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకో, హల్లెలూయా. ఆయన పిలిచారంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావని. అతను ఎంత లోతైన విశ్వాసంలో ఉన్నాడంటే, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. తన ముందు బట్టను పరుచుకొని కూర్చున్నాడు. తను గురుడివాడు కాబట్టి తనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే భిక్షాటన చేసి తనను తాను పోషించుకోవటం. అలాంటి సమయంలో తను చేసిన గొప్ప పని ఏంటంటే బట్టను పారవేసి దిగ్గులు లేచాడు. అంటే ఆయన పిలిచాడంటే ఇక బట్టను పరుచుకొని కూర్చోవలసిన దుస్థితికి ఏమాత్రం ఉండదండి. మొట్టమొదటిలోనే విశ్వాసం కనపరిచాడు. కేకలో విశ్వాసం ఉంది, ప్రవర్తనలో విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి పరుగులు పెడుతున్నాడట. ప్రభువుని అడిగాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను అని చెప్తున్నప్పుడు, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డ, ఈ మాటల్లో గమనిస్తున్నప్పుడు ఆయన మాటలో విశ్వాసము, భర్తిమై మాటలో విశ్వాసము, క్రియలలో విశ్వాసము, ప్రభు మీద అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుందని చెప్పినప్పుడు అతను చూపు పొందుకున్నాడట. ఒక మనిషి, గుడ్డివాడైన మనిషి కంటి చూపును పొందుకోవాలని మనం అనుకున్నట్టుగా ఈ కంటి రెప్పలు తెరవబడితే మాత్రమే సరిపోదు, కానీ ఆ కంటి వెనకాల చూపుకు సంబంధించిన ప్రతి కణము బాగుపడాలి. నరములు కానీ, మెదడు కానీ, కంటి చూపు సరిగా చూడడానికి ఎన్నెన్ని అవయవాలు పనిచేస్తాయో అవన్నీ ఒకే మారు సెటరేట్ అవ్వాలి. అవన్నీ అవ్వడానికి కావాల్సిన శక్తి యేసయ్యలో ఉంది. ఆయన చేస్తాడని నమ్మడానికి గుండె నిండా ఇతనిలో విశ్వాసం ఉంది. రెండు కలిసి అద్భుతం చేసాయి. అతను దృష్టిని పొందుకున్నాడు. ఈరోజు పరిస్థితి తారుమారుగా ఉందా? భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? ఒకసారి ప్రార్థనలోకి వంచు. విరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైనటువంటి బలియాగం. ఈరోజు నీ విశ్వాసాన్ని కోల్పోద్దు. కానీ మనకు అనిపిస్తుంది, ఇదిగో ఈ యొక్క అవయవం బాగుపడాలంటే బీపీ కంట్రోల్ అవ్వాలి, షుగర్ కంట్రోల్ అవ్వాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వాలి. ఇవన్నీ ఈ 3 months పీరియడ్ లేదా 6 months కోర్స్ అని అనిపిస్తుంది. కానీ ఒక్క మాట చాలు నువ్వు బాగుపడ్డాని. హల్లెలూయా. ఆ మాటలో జీవం ఉంటుంది. ఆ మాటలో నీ కణకణంలో ఒకే మారు స్వస్థపరచగలదు. ఈ గురుడి భిక్షకుడు చూపు పొందడానికి రోజుల తరబడి కోర్స్ కాదు, ఒక్క మాట. హల్లెలూయా. ఆ మాట యేసయ్య మాట. ఈరోజు అదే మాట నీతోనూ మాట్లాడుతున్నాను. నీ వ్యాధి, నీ బాధ,
నీ అనారోగ్యము, నీ వ్యాధి నిన్ను కలవరపరుస్తుందా? సత్యవంతుడైన దేవుడు వైపు చూడు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన విడిపిస్తారు, ఆయన నడిపిస్తారు. సమర్థుడైన దేవుడి చేతిలోనే ఉన్నావు. ఈ వ్యాధిని ఏం చేయదు, కానీ సాక్ష్యంగా మాత్రం మారుస్తుంది. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ప్రార్థనలో నిన్ను బాగు చేయబోతున్నాడు నమ్ముదాం. థ్యాంక్ యూ మై లార్డ్. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నతుడ, శక్తిమంతుడ, గురుడి భర్తమై ఒక్క మాటలో బాగుపడ్డాడయ్యా. అంత లోతైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అతను చూపు పొందుకోవడానికి ఎన్ని భాగాలు అయితే నూతన బలం పొందుకున్నాయో, ఈరోజు వీరున్న వ్యాధి బాధలో నుండి నన్ను స్వస్థత పొందుకోవడానికి ప్రతి భాగమును తన పరచమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో స్వస్థత అభిషేకము చేత వీరు నింపబడుదురుగాక. 91 కీర్తన 16వ వచనం ప్రకారం వీరికి దీర్ఘాయుష్యు కలుగురుగాక. నీ ప్రక్కన 1000 మంది పడినను, ఇక్కడ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీదకు రాదని చెప్పిన మాట నెరవేర్చాడు. ఆత్మాభిషేకంతో నింపండి. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి, అనారోగ్యం కొట్టివేయండి, ఆలస్యం కొట్టివేయండి, శోధన, బాధ, బలహీనత, భయములు యేసునామములో వీరిని విడిచిపెట్టి వెడలిపోవును గాక. లార్డ్ డెలివర్ రైట్ నౌ మాస్టర్. నీ శక్తి, నీ సన్నిధి వీరిని కమ్ముకొను గాక. నీ ప్రభావం చేత వీరిని బలపరచమని, నూతనమైన కార్యాలు కనపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నమ్మడం ద్వారా అద్భుతమే జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.